ఆదికాండము 17వ అధ్యాయం మీకోసం. అబ్రహాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుకొను నీవు నిందారహితుడవై యుందువు. నాకును నీకును మధ్య ఒక నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను. నీకు అనేక జనములు పుడతారు, అనేక జనములకు నీవు తండ్రివి అవుతావు. ఇకపైన నీ పేరు అబ్రాము కాదు, ఇకపైన నీ పేరు అబ్రహాము. నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదించి నీకు అత్యధికముగా సంతానమును ఇచ్చి ఆ సంతానము నుంచి రాజులు వచ్చేలా చేస్తాను. నేను నీకును నీ సంతానమునకును దేవుడనై ఉంటాను. నీవు పరదేశివై ఉండిన కానాను దేశమును నీ సంతానమునకు ఇచ్చెదను అని చెప్తారు. అయితే నీవును నీ సంతానమును మాత్రం నా నిత్య నిబంధన ప్రకారం నడుచుకోవాలి అని చెప్తారు. ఇక నుంచి అతని భార్య అయిన సెరాయి పేరు సెరాయి కాదు అని, ఆమె పేరు సెరా అని. ఎందుకు అనగా ఆమెకు అత్యధికమైన సంతానము కలుగుతారు అని, ఆమెకు కుమారుని కలగజేస్తాను అని యెహోవా ఆయనకు చెప్తారు. ఆమె సంతానము నుంచి రాజులు వస్తారు అని కూడా అబ్రహామునకు యెహోవా చెప్తారు. అందుకు అబ్రహాము మనసులో నవ్వుకుని, నాకు 100 ఏళ్ళు, నా భార్య అయిన సెరాకు 90 ఏళ్ళు, 100 ఏళ్ల వయసు గల నాకు 90 ఏళ్ల గల వయసులో ఉన్న సెరాయికి సంతానం కలుగుతారా అని మనసులో నవ్వుకుంటారు. కాని యెహోవా ఆ మాటలు విన్నప్పటికీ తనని ఏమీ అనకుండా, నీకు సెరాయికి కలిగే కుమారునికి నీవు ఇస్సాకు అని పేరు పెట్టెదవు. అతని నుంచి నీకు సంతానం ఇంకా వస్తారు అని, ఆ సంతానం నీ తరతరములను కూడా నేను ఆశీర్వదిస్తాను అని, నీకు నీ సంతానమునకు నీ సంతానానికి కలిగిన సంతానమునకును నేను ఇచ్చి నిత్య నిబంధన స్థిరపరుస్తాను అని చెప్తారు. నీవు ఇష్మాయేలు గురించి కూడా మనవి చేసుకున్నావు కాబట్టి ఇష్మాయేలుకు కూడా నేను సంతానమును కలగజేస్తాను. అతని సంతానము నుంచి 12 రాజులు వస్తారు అని చెప్తారు.